భూమి నుండి పరలోక రాజ్యాన్ని చూసే అవకాశం వస్తే ఏమి కనబడును? ఏమి కనబడునంటే తండ్రి అయిన దేవునికి సమస్త మానవాళి నిమిత్తమై మానక విజ్ఞాపన చేస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడతారండి. అంతే కదా! తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని సమస్త మానవాళి పాపం విషయమై తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. ఇంకొక అవకాశం ఇవ్వండి, ఇంకొక అవకాశం ఇవ్వండి అని సమస్త మానవాళి పక్షమున మధ్యవర్తిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిలబడ్డారండి. మరి మనలో ఎంతమందిమి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఈ కనికరమును, ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మన పాపము నుండి విడిపించబడుతున్నాము, పాపమును అసహించుకుంటున్నాము, పరిశుద్ధంగా జీవిస్తున్నాము. ఒక్కసారి ఆలోచిద్దామండి. దేవుని కోపానికి గురయ్యేదెవరు? పాపము చేసిన వారే. మరి మన జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచిద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, పాపం నుండి విడిపించబడదాం, నాశనం నుండి తప్పించబడతాం. మే గాడ్ బ్లెస్ యూ.